రాష్ట్రంలో వడ్ల కొనుగోలును వేగవంతం చేశామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపేందుకు అదనంగా లారీలను ఏర్పాటు చేశామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూకాల్లో తేడాలొచ్చినా రైతులను ఇబ్బంది పెట్టినా కఠిన చర్యలు తప్పవన్నారు ఆది శ్రీనివాస్. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని చెప్పని అధికారులకు ప్రభుత్వ పక్షాన ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజు బట్టి విక్రమార్క గౌరవ ఉప ముఖ్యమంత్రి వచ్చినప్పుడు జరిగిన సమీక్ష సమావేశంలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ కలెక్టర్ గారికి, అసిస్టెంట్ కలెక్టర్ గారికి, వ్యవసాయ శాఖ అధికారులకు కూడా, మార్కెటింగ్ అధికారులకు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనేటువంటి క్రమంలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని చెప్పిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి అన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాలలో ఇంచుమించు 300 పైసలకు లారీలు తిరుగుతున్నాయని చెప్పి లెక్క వచ్చిన సందర్భంలో ఇంకా అదనంగా లారీలను తెప్పించే కార్యక్రమంతో పాటు వ్యాన్లను కూడా ఆయా ప్రాంతాలు ఉన్నటువంటి వాడుకోవాలని, ఆయా ప్రాంతాల్లో మిల్లర్లకు దగ్గర ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో ఉంటే కూడా ట్రాక్టర్లను కూడా అవసరమైతే వాడుకోవాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకుని వచ్చింది. రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పి, రైతుకు ఎలాంటి ఇబ్బంది చేయకూడదని చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకున్నమాట.